హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా చాలా ఈజీగా అయ్యే ఒక సింపుల్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పప్పుల్లో కూడా పచ్చట్లకు కూడా మంచిగా టేస్టీగా బాగా కుదురుతుంది. ఒక పిడికుడు కందిపప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు ఒక అరగంట ముందు నానబెట్టుకొని అవి నీట్గా కడిగేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంతో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఇక్కడ ఒక 5-6 స్పూన్లు పట్టేటట్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చెనపప్పు 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ పచ్చెనపప్పు వేసుకొని ఇవి ఆవాలు అవి కొంచెం చిటపట్లాడాక కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఆల్రెడీ ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా ఆ పేస్ట్ కూడా వేసుకొని నిమ్మంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంతోపాటు పొడిగా అయిపోయే విధంగా చేసుకోవాలన్నమాట. ఈలోపే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. అట్లాగే పొడిగా రావాలన్నమాట. మనం మిక్సీకి వేసుకుంటే ఏదైనా పొడి ఎట్లా వస్తుందో అలా కొద్దిగా పొడిగా విడివిడిగా అయ్యేంత వరకు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఆయిల్ పడినా కొద్దిగా వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోండి. ఫస్ట్ ఇలా పొడిగా అయిపోయాక క్యారెట్, బీన్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నవి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని నీళ్ళు లేకుండా తీసుకొని కాసేపు వడిగిన్లోకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి నీట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు అట్లాగే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, కొద్దిగా వాటర్ దిగి ఉంటుంది కాబట్టి ఈ కందిపప్పు కూడా కొంచెం పలచబారిపోతుంది. అప్పుడు ఫ్రైకి బాగా కుదురుతుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఒక గంటలో తీసుకొని ఇట్లా ఊరికి ఎట్లా అన్నప్పుడు పొడిగా రాలుతుంది కదా, అట్లా వచ్చేంత వరకు పొడిగా చేసుకుంటే సరిపోతుంది. కారం అవేమీ మనం వేయలేదు. ఆల్రెడీ దీంట్లోనే పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. మీకు కొంచెం కారం వేసుకోవాలి అనుకుంటే దాంట్లోనే గ్రైండర్ చేసుకునేటప్పుడే ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.